నిజంగా కూడా ఇది చారిత్రక అవసరము. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకు ఆ రకమైన అవగాహన లేకపోతే వాళ్ళు వేరే చెడు మార్గాల్లోకి వెళ్ళే అవకాశాలు ఉండొచ్చు. లేదంటే ఎవరైనా క్రైమ్ రేట్ కూడా కొంత తగ్గే అవకాశాలు ఏమైనా ఉంటాయి? 100% అంటే ఇప్పుడు ఎవరైనా ట్రాప్ చేశారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే ప్రేమ పేరిటో ఇంకొక పేరుతోటో ట్రాప్ చేసినప్పుడు వాళ్ళకి ఆల్రెడీ సెక్స్ పట్ల అవగాహన ఉంటే అండ్ సెక్స్ అంటే ఏమిటి? ఇప్పుడు మనకున్న భారతీయ సంస్కృతిలో ఒక దంపతులు అంటే పెళ్ళి ఈ రకమైన ఒక స్ట్రక్చర్ ఉంది. ఈ స్ట్రక్చర్కు భిన్నంగా ఇప్పుడు సమాజంలో చాలా వ్యవహారాలు మారుతుండొచ్చు. అంటే ఏది లివ్ ఇన్ రిలేషన్స్ కావచ్చు, అదే లివ్ ఇన్ రిలేషన్ అనొచ్చు, సహజీవనం అంటాం, ఇంకేదో సరే వాట్ ఎవర్, అవి ఒక యాంగిల్. బట్ ఇక్కడ ఏంటంటే చదివే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో బాలికలు కావచ్చు, గర్ల్స్ కావచ్చు, మేల్ స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఈ రకమైన అవగాహన ఉంటే మీరు అన్నట్టుగా క్రైమ్ రేట్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. లేకుంటే లైంగిక దాడులు అనండి, లేకుంటే యాసిడ్ దాడులు అనండి, ఇటువంటివి కూడా జరగకుండా ఉండడానికి కొంత అవకాశం ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏంటంటే నేను అనుకుంటుంది కర్ణాటక ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఒక తీసుకున్న రెవల్యూషనరీ డిసిషన్ ఏదైతే ఉందో ఇది మిగతా రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయడం మంచిదేమో నాకు అనిపిస్తుంది.